మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇప్పుడు ప్రస్తుతం కూడా సింగనగర్ ముప్పు ప్రాంతాల్లో అయితే మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నాడు. ఇక్కడ మొత్తానికి బుడమేరు నుంచి ఉధృత వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయని చెప్పేసి పరిశీలించే దానికోసం కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి మనతో పాటు నారాయణ గారు వారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి కూడా విజయవాడ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందంటారు. అంటే యాక్చువల్గా ఈ బుడమేరుకి ఇక్కడ సింగ్ నగరు, తర్వాత ఇంద్రనాయక్ నగరు, తర్వాత న్యూ ఆర్ఆర్పేట ఈ ఏరియాలో వాటర్ ఇంకా ఉందండి, ఒక 5 ఏరియాలో. అయితే ఫుడ్ అందటం లేదని యాక్చువల్గా అక్కడక్కడ కంప్లైంట్ చేస్తున్నారు. ఫుడ్ వాళ్ళ రిక్వైర్మెంట్కి డబుల్ పంపిస్తున్నాం. అయితే ఎందుకు అందటం లేదనేది యాక్చువల్గా క్షేత్రస్థాయిలో రియల్గా అబ్జర్వ్ చేయడం కోసం రాత్రి నేను యాక్చువల్గా సింగ్ నగర్కి వచ్చి చూశాను. ఇవాళ యాక్చువల్ ఇంద్రనాయక్ నగర్ వచ్చాను. దానికి కారణం కూడా అర్థమైంది. అంటే వాళ్ళు సేఫ్ సైడు ఇంటికి 4 ప్యాకెట్లు తీసుకుపోవాల్సింటే 8 తీసుకుపోతున్నారు. అట్లా డబల్ తీసుకుపోవటం వల్ల కొంత షార్టేజ్ అవుతుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఆయన అవసరమైతే 4 రేట్లు పంపించమన్నారు. ఇవాళ నుంచి ఏరియాలకి 4 టైమ్స్ పంపించడం జరుగుతుంది. అయితే మొత్తానికి బుడమేరు గత కొద్ది రోజుల నుంచి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్నటి నుంచి కూడా గట్టు పూడ్చిన దగ్గర నుంచి కూడా పైనుంచి వస్తున్న మున్నేరు వాగు నుంచి వస్తున్న ఉధృతి ఇప్పుడు బుడమేరుకి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదంటారా? అంటే యాక్చువల్గా గట్లు పూర్తి చేశారండి, ఇబ్బంది లేదు. దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయమని యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాళ్ళు ఆ పని మీదే ఉండారు. అయితే ఇంకా అక్కడ ఎక్కడైతే గడ్లు పడ్డాయో ఇబ్బంది ఉండదు. అయితే ఒక్కసారి అబ్నార్మల్గా పోయినసారి వర్షం వచ్చినట్టు, పోయిన ఆదివారం వచ్చినట్టు వస్తే తప్పితే ఎటువంటి ఇబ్బంది ఎవరికి ఉండదు. మొత్తానికి విజయవాడ మొత్తం నగరం అంటే లోతట్టు ప్రాంతాలు అయితే మొత్తం సాధారణమైన జనజీవనానికి వచ్చేసరికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందంటారు? ఎటువంటి సహాయ సేకరణలు జరుగుతుంది? అంటే ఏ ఏరియాలో అయితే మనం ఉన్నాం ఇంద్రనాయక్ నగర్లో రాత్రికి ఇప్పటికీ 1.5 feet తగ్గింది. ఇదే విధంగా కంటిన్యూ అయితే రేపు మార్నింగ్కో రేపు ఈవినింగ్కో ఇక్కడ వాటర్ మొత్తం పోతుంది. వెంటనే శానిటేషన్ వాళ్ళు వాటర్ పోయిన 12 hours ఏ ఏరియాకి ఆ ఏరియా క్లీన్ చేసేటట్టుగా ఆదేశం ఇచ్చాం. వాటర్ పోయిన 12 hours నార్మల్ పరిస్థితికి వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సింగనగర్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా కూడా సాధారణమైన పరిస్థితికి రావడానికి కూడా కొంత టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు ఫుడ్కి వచ్చిన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో వస్తున్న సమస్యల పరిష్కారంతో ప్రత్యేకమైన దృష్టి సారించాం. పైనుంచి మున్నేరు వాగు, అదేవిధంగా బుడమేరు గండి పూడ్చిన తర్వాత కూడా అక్కడ వరద ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ వచ్చాం. మొత్తానికి సాధారణమైన స్థితి అయితే మరి కొద్ది రోజుల్లో విజయవాడ ప్రజానికానికి అందించబోతున్నామని చెప్పేసి ప్రజలైతే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని కూడా మంత్రి నారాయణ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. విజయవాడ శ్రీనివాస్ RTV విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.